ఏ హ్మ్. పొలిటికల్ పార్టీ అయినా నేనిదిగో ఈ 5 ఏళ్లలో ఈ నిర్ణయాలు తీసుకున్నాను. హ్మ్. ఆ తర్వాత నేను ఓడిపోయాను. హ్మ్. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాను అనేది అనాలిసిస్ చేసుకొని, ఓకే. ఇక్కడ నా తప్పు జరిగింది. అవును. అమరావతియే తీసుకుందాం. మనం ఇంతకు ముందు చేసిన వీడియో అదే కాబట్టి, దాని మీద ఒక్కసారి మాట్లాడుకొని మనం నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. యాహ్! ఇప్పుడు అమరావతి ఉంది. హ్మ్. అది అసెంబ్లీలో అమరావతియే క్యాపిటల్ అని అనుకుంటున్నాం అని అధికార పార్టీ చెప్పినప్పుడు 14, 19 టైమ్‌లో హ్మ్. హ్మ్. మన అపోజిషన్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఓకే. అవును. అయిపోయింది. తర్వాత నువ్వు అధికారంలోకొచ్చావు. హ్మ్. అధికారంలోకొచ్చిన తర్వాత అది కరెక్ట్ ఆలోచన కాదని నీకనిపిచ్చింది. 3 హ్మ్. క్యాపిటల్స్ అన్నావు. అది లీగల్‌గా నీకు కుదరలేదు. చేయలేకపోయావు. అవును. వదిలేసావు. హ్మ్. ఎలక్షన్స్‌లో నీకు నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఎలా వచ్చింది? నువ్వు ఎక్కడికైతే ఎళ్లి రూల్ చేద్దాం అనుకున్నావో వైజాగ్, అక్కడ నీ పార్టీ ఓడిపోయింది. నేను హైకోర్ట్ పెడతాను, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్న కర్నూలు నీ పార్టీ ఓడిపోయింది. ఎలాగో అమరావతికి నువ్వు వ్యతిరేకం అనే భావం వచ్చింది కాబట్టి, ఆ డిస్ట్రిక్ట్స్‌లోనూ నువ్వు ఓడిపోయావు. అవును. సో, అనాలిసిస్ చేసుకోవాలి. సో, కరెక్ట్. నేను అన్ని చోట్ల ఎందుకు ఓడిపోయాను? అంటే, నా ఆలోచన జనాలకు నచ్చలేదు. అవును. సో, అమరావతి అనేది మనకు నచ్చినా, నచ్చకపోయినా అది జనాల్లోకి ఎళ్ళిపోయింది. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం కదిలించకూడదు హ్మ్. అనుకోని, యెస్. మా ఆలోచనని జనాలు అంగీకరించలేదు. కాబట్టి జనాల ఆలోచన ప్రకారమే మేము ఎళ్ళాలనుకుంటున్నాం. కానీ స్టిల్ మాకు అక్కడ జరిగే విధానంలో ప్రాబ్లమ్ ఉంది. అవును. ఫస్ట్ ఏంటంటే తెలివిగా అయితే అమరావతిని యాక్సెప్ట్ చేసేయాలి. ఇంక దాని మీద హ్మ్. ఇంత తతంగం జరగకూడదు. ఇంత డిస్కషన్ జరగకూడదు. అంతే ఇది జీవితకాల యాక్సెప్ట్ సమస్య కాకూడదు చేసేసి కదా! జీవితకాల కాకూడదు. సమస్యలా చూడకూడదు. హ్మ్. హ్మ్. చూడకూడదు. ఇంక నువ్వు కంటిన్యూయస్‌గా దాని మీదే చేస్తుంటే నువ్వు కావాలని జెలస్‌తోనో లేకపోతే ఇంకో కారణంతోనో చేస్తున్నావు అనుకుంటారు. అవును. నిజంగా నేను గనక నా నాకు వైఎస్ఆర్‌సీపీకి మంచి జరగాలనే కోరికుండే వ్యక్తినైతే హ్మ్. నేనేం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డికో, అక్కడుండే కోర్ టీమ్‌కో గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న నా ఫీడ్‌బ్యాక్‌ని నేను చేర్చగలగాలి. అంతేగాని పైనుంచి ఏదొస్తే అది నేను రుద్దటానికి ట్రై చేయకూడదు.